క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున ఈ ఉదయకాల సమయమున మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినమంతా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ ఉద్యోగాలను, వ్యాపారాలను సమృద్ధి అయిన ఆశీర్వాదాలతో నడిపించాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన వాగ్దానం యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13వ వచనంలో, మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలని, ఎవరికైనా సంతోషం కలిగిన అతడు కీర్తనలు పాడవలను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో మహోన్నతుడైన దేవుడు గొప్ప కార్యాలు చేయాలని నీవు ఆశపడుతున్నావా? ఈ ఉదయకాల సమయంలో మహోన్నతుడైన దేవుడు నీ జీవితంలో నీవనుకున్నది నెరవేర్చలేదని, నీవనుకున్న ఆలోచనలు కానీ, నీ యొక్క పనులు కానీ నెరవేరక అపజయం పొందుతున్నావా? వాటన్నిటికీ కారణం ప్రార్థన లేదు. నీ జీవితంలో జరుగుతున్న ప్రతి శ్రమకు, నీ జీవితంలో జరుగుతున్న ప్రతి ఆటుపోటులకు, వాటన్నిటికీ కారణం ఏంటో తెలుసా? ప్రార్థన లేదు. ప్రార్థన నీ జీవితంలో విజయాన్ని తీసుకొని వస్తుంది. ప్రార్థన నీ జీవితంలో ఆశీర్వాదాలను తీసుకొని వస్తుంది. నీ జీవిత విజయ రహస్యం ప్రార్థన. అందుకే యాకోబు భక్తుడు అంటాడు, ఎవరికైనా శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలని అన్నాడు. ప్రియ సహోదరుడా, నీవు లేచి మొదట గడియ ప్రార్థన చేయి. ఈ దినమంతా నీ జీవితంలో విజయాన్ని చూస్తావు, జయాన్ని పొందుతావు. ప్రార్థిస్తావా? అట్టి కృప దేవుడు